పరిశుద్ధమైన గొప్ప దేవ, కృపగలిగిన తండ్రి, మహోన్నతుడా, జీవం గల దేవ, నీ పరిశుద్ధ పాదాలకి స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంత దనక మీ కృపలో మనందరినీ కాచి సంరక్షించిన దేవ, నీ పాదాలు పొందనాలు. ఫిబ్రవరి మాసము ఉపవాస దినము నుండి ఈ మార్చి నెలలో ఉపవాస దినం వరకు మీ కృపించి మమ్మల్ని అందరినీ కాపాడాం. మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ను బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇప్పటి వరకు జరిగిన ఆరాధన బట్టి మీకు వందనాలు. మీ దాసుడు, మీ సేవకుడిని నిలబెట్టుకొని మీరే మాట్లాడి నడిపించిన దేవా నీకు వందనాలు. ఎత్తబడిన వాక్యాన్ని మా అందరి హృదయాల ఫలింపచేసి మహిమ పొందమని దీనదాసునైన నన్ను మరుగుపరిచి నా పక్షముగా మీరే మాట్లాడమని మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామమును అడిగి పెడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. హల్లెలూయా చెప్తాం గట్టిగా. ఆకలేస్తుంది కనుక తక్కువగా చెప్తున్నట్టున్నాను కదా. తొందరగా ముగించాలంటే గట్టిగా చెప్పాలి. తక్కువగా చెప్పారనుకోండి ఎక్కువసేపు చెప్తాను. మరి తొందరగా ముగించమంటారా లేక ఎక్కువసేపు చెప్పమంటారా? కార్తీక్ చెప్పు. మరి ఎండలో మరి పడిపోతారేమో మళ్ళీ. సరే, హల్లెలూయా గట్టిగా చెబుదాం. చాలా సంతోషం. మరి పాస్టర్ సురేష్ గారు మంచి వాక్యం చెప్పాడు. గిద్యోను గురించి మంచి సందేశం ఇచ్చాడు. మనం దేవుణ్ణి ప్రశ్నలు అడిగేటప్పుడు, దేవుణ్ణి మనం పరీక్షించేటప్పుడు దేవుడు మనల్ని కూడా పరీక్షిస్తాడు. గిద్యోను 2-3 ప్రశ్నలు అడిగాడు. ఒకటేంటి, ఆ గొర్రె చర్మమును అక్కడ పెడితే మిగతాదంతా పొడిగి ఉండాలి, కళ్ళమంతా, కానీ ఆ చర్మం మాత్రమే తడవాలి. దేవుడు చేశాడా చేయలేదా? చేశాడు. తర్వాత ఏమన్నాడు, ఆ చర్మం ఒక్కటే పొడిగా ఉండాలి, కళ్ళమంతా కూడా తడిసిపోవాలన్నాడు. చేశాడా చేయలేదా? మరి మనం చేస్తున్నామా లేదా? మనం దేవుణ్ణి అనేకమైన అడుగుతున్నాం, అవి పొందాలనుకుంటున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నా ఆజ్ఞలను మీరు అనుసరించండి. ఆయన ఆజ్ఞలను అనుసరించం, ఆయనకు అనుకూలంగా జీవించం, నమ్మకంగా ఉన్నాం. కానీ దేవుడు మాత్రం మనకు చేయాలి. అది ఎట్లా సాధ్యపడుతుందా? అందుకని ఈ సంవత్సరంలో ఈ లెంట్ డేస్లో అయినా యేసు క్రీస్తు ప్రభువారు నా కొరకే సిలువలో మరణించాడు. ఆయన పొందిన గాయాలు, ఆయన పొందిన దెబ్బల చేతే నాకు స్వస్థత కలిగింది. నేను పాపిని, నా భయంకరమైన పాపముల కొరకే ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు. ఆయన వీపంతా దున్నబడింది. అపహసించారు, హేళన చేశారు. అవన్నీ నిర్దోషి అయినటువంటి దేవుడు మనందరి కొరకు భరించాడు సిలువలో. దాన్ని మనం మర్చిపోకూడదు. ఈ నెల రోజులు, ఈ 40 దినాలు కాదు, ప్రతి దినము మనం సిలువనెత్తుకొని నడవాలి. చాలామంది సిలువ అంటే శ్రమ అనుకుంటున్నారు. సిలువ అంటే ప్రేమామయుడు. సిలువలో మనం రమ్మని పిలుస్తున్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరందరినీ క్షమించమన్నాడు. అందులో మనం కూడా ఉన్నామా లేదా? ఉన్నాం. మనందరి పాపాల నిమిత్తం పాపులమైనటువంటి మనమేమన్నా బ్రతికున్నాము? నిర్దోషి, నిష్కళంకమైనటువంటి దేవుడు ఏమన్నా సిలువ మీద మరణించాడు. మరి సిలువ ఎప్పుడో అయిపోయింది కదా, ఇంకా సిలువ ఎందుకని అంటారా? కాదట. 2వ రాకడలో మరణించిన దేవుడు, పునరుద్ధానుడైనటువంటి దేవుడు తిరిగి వచ్చే వరకు మన సిలువ మొయ్యాల్సిందే. సిలువను జ్ఞాపకం చేసుకోవాల్సిందే. సిలువను ధ్యానించాల్సిందే. ఎందుకని అనంటే మనలో మార్పు రావడానికి. బైబిల్లో ఒక మాట చెప్పబడింది. ఏమనుంది? మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఆయన మన కొరకు సిలువలో మరణించాడు. మనం ఇంకా పాపులమై ఉండగా, నా పాపములన్నీ పోయినాయి, నేను దేవునికి నమ్మకంగా జీవిస్తున్నాను, నేను అబద్ధం ఆడటం లేదు, ఎవరిని ద్వేషించటం లేదు, ఎవరి మీద నాకు అసూయ లేదు,
ద్వేషం లేదు. నేను దేవునికి నమ్మకంగా జీవిస్తున్నానని సాక్ష్యం చెప్పగలిగిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే చాలా కష్టం. ఉదయం లేచిన దగ్గర నుంచి మరలా నిద్రపోయే వరకు ఏదో ఒక సమయంలో అనుకోకుండానో తెలుసో తెలియకో తప్పిపోతుంటాం. కానీ మనం సిలువను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరలా నా పాపములు సిలువలో ఉండటానికి యేసయ్య మరలొచ్చి సిలువ మరణం పొందడానికి లేదు. ఇక ఆయన వచ్చేటప్పటికి ఎవరైతే పరిశుద్ధులుగా నీతిమంతులుగా నమ్మకంగా జీవిస్తారో వారు మాత్రమే లేపబడతారు, మిగిలిన వాళ్ళందరూ విడవబడతారు. మనం ఏ గుంపులో ఉంటున్నామో మనం ఆలోచించుకోవాలి. శ్రమ దినాలు మరి మనం ధ్యానిస్తున్నాం, రోజుకొక అంశాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం. అందుకని పౌలు గారు ఒక మాట ఏమంటాడు, ఏమనంటే ప్రతిదినము నా సిలువను ఎత్తుకొని మోస్తాను. ఆయన సిలువను ఎత్తుకొని వెంబడించమంటున్నాడు. దినదినము ఆయన సిలువను మోయాలంటున్నాడు. సౌలు పౌలుగా మారిన తర్వాత అనుభూతితో చెప్పినటువంటి గొప్ప మాట అది. మరి ఈరోజు టైం లేదు కనుక ఒక్క 10 నిమిషాలు దేవుని వాగ్దానం ఒకటి ధ్యానిద్దాం. చూడండి, నేను మీకు తోడై ఉన్నాను. నాకు ఈ మాట బాగా నచ్చింది, తోడుగా ఉండటం. కొన్ని సందర్భాల్లో భర్త భార్యకు తోడుగా ఉండలేడు, భర్త భార్యకు తోడుగా ఉండలేడు, తల్లిదండ్రులు కుమారులకు తోడుగా ఉండలేకపోతున్నారు, కుమారులు తల్లిదండ్రులు వృద్ధాప్యంలో వాళ్ళకు తోడుగా ఉండలేకపోతున్నారు. మనం రోజు పేపర్లు అనేకమైనవి చూస్తున్నాం. చాలామంది కలెక్టరేట్లో సోమవారం జరిగేటువంటి సమస్యల పరిష్కారానికి రుద్దులే వస్తున్నారు. అయ్యా, నా ఆస్తి అంతా తీసుకొని నన్ను ఇంట్లో నుంచి గెంటి వేశారు. కూతురికి కొడుకులకి అందరికీ సమానంగా ఆస్తి ఇస్తే కూతురు చూడలేదు, కొడుకు చూడలేదు, తోడుగా ఉంటామన్నారు. మరి ఆస్తి సంపాదించింది వాళ్ళు, తీసుకున్నది వీళ్ళు, గెంటి వేసింది వాళ్ళని. ఎవరు తోడు? తోడు ఎవరు ఉంటారు? చివరిదాకా తోడు ఉండేవాళ్ళు ఎవరు? వాగ్దానం చేసిన దేవుడు నెరవేర్చే దేవుడు ఒక్కడే. అని ఏమంటున్నాడంటే, నేను నీకు తోడుగా ఉంటా. నీకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, నువ్వు ఎన్ని శ్రమలు పొందినా నిన్ను రక్షిస్తానంటాడు. రక్షిస్తాను, తోడుగా ఉంటాను, నడిపిస్తాను, నువ్వు భయపడబాకు, దిగులు పడబాకు అని చెప్పిన దేవుడు నెరవేర్చే దేవుడు. ఆ దేవుడిని మనం నమ్మాలి, విశ్వసించాలి. నమ్మకానికి విశ్వాసానికి ఏంటి తేడా? నేను ప్రశ్న అడుగుతున్నాను కానీ కార్తీక్, నమ్మకానికి విశ్వాసానికి తేడా ఏమిటి? రెండు ఒకటేనా? ఓకే, మనం నమ్మిన వారువా విశ్వాసమా? సమస్తము సాధ్యము. రైట్, కార్తీకు చెప్పింది కరెక్టే. ఒకటి ఏంటంటే, నమ్మకము అని అంటే తాత్కాలికంగా నమ్మటం. క్రైస్తవులందరూ నమ్మిన వాళ్ళే. విశ్వాసం అంటే గట్టి నమ్మకం, ఇది జరుగుతుంది అంతే. దానికి మనం చాలాసార్లు పాస్టర్లు చెప్పిన ఒక వాక్యం అయిన ఉంటాం, ఒక సందేశం. ఒక ఊరిలో అసలు వర్షాలు పడతలేదంట, ఒక ప్రాంతంలో. సరే, ప్రాంతంలో వర్షాలు పడిపోతుంటే కరువు వచ్చేసింది, కాటకాలు వచ్చేసింది. చివరికి పశువులు కూడా చనిపోతున్నాయి. తాగటానికి నీళ్లు లేవు, వాడుకోవటానికి నీళ్ళు లేవు. అప్పుడు అందరూ ఏమన్నారంటే, అయ్యా, మనందరం క్రైస్తవులం, మనం ప్రభువుని నమ్మాం, మరి మనకు వర్షాలు పడతల్లా. ఇక వర్షాలు కురిపించడం అనేది ఎవరి వల్ల కాదు. కృత్రిమ వర్షాలు వచ్చినా ఏం చేయలేవు. వర్షాలు పడాలంటే ఏం చేయాలి? మన సురేష్ గారి పాస్టర్ గారిని అడిగారు, అయ్యా, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, విశ్వాసంతో ప్రార్థన చేస్తే వర్షాలు మామూలుగా కాదు, ఇక వరదలై పారుతాయి అన్నారు. సరే, ఊరు వాడంతా కూడా పిల్లలు, పెద్దలు, యవనస్తులు అందరూ కూడా కొండపైకి వెళ్తున్నారు. కొండ మీదకి వెళ్ళి మనం ఉపవాసంతో ప్రార్థన చేద్దాం. ఉపవాసంతో, విశ్వాసంతో ప్రార్థన ఏమని? వర్షం
ఎట్లా కురవాలి? మనకున్న బావులు, చెరువులు, ఊరు వాడ నీళ్లతో నిండిపోవాలి. నిండిద్దా నిండదా? ఏంటమ్మా చెప్పరు? ఎందుకని నిండిద్ది? గట్టి నమ్మకం జరుగుతుంది అని వెళ్ళారు. సరే, మన సంఘంలాగా అందరూ బాగా ఇందాక ఇవాళ బాగా ప్రార్థన చేసి ఉంటారు కదా, అట్లా ప్రార్థన చేశారు. చేసి చేసి చివరికి వచ్చేసరికి ఏమైంది అంటే మేఘాలు వచ్చేసేసి, మేఘాలు వచ్చి ఇంకా కొద్దిగా సేపట్లో వర్షం కురిసింది. వాళ్ళ ప్రార్థన విన్నటువంటి దేవుడు వారికి వర్షం కురిపించాడు. మరి వీళ్ళు ఎక్కడున్నారు? ఇట్లాంటి మందిరంలో ఫ్యాన్లు వేసుకొని కూర్చొని ఉన్నారా? ఎక్కడున్నారు? ఏంటమ్మా ఆకలేస్తుందా ఏంటి? మరి చెప్పండి. కొండ మీద ఉన్నారు. మరి కొండ మీద ఉన్నప్పుడు వర్షం పడిందంటే ఏమవుతుంది? తడిసిపోతారు కదా. తడిసిపోతే ఒక చిన్న పిల్ల మాత్రం గొడుగు తెచ్చుకుందంట. ఆ చిన్న బిడ్డకి గట్టి నమ్మకం ఉందంట. ఏమనంటే యేసయ్య చేస్తాడు. సండే స్కూల్లో పాస్టర్ గారు చెప్పిన మాట గట్టిగా విందంట. ఏమని? ప్రభువుని గనక మనం గట్టిగా నమ్మితే నువ్వు అనుకున్నది జరుగుతుంది అని గట్టిగా చెప్పాడు. ఆ చిన్న బిడ్డ చిన్న హృదయంలో ఆ మాట గట్టిగా నాటుకొని పోయింది. ఆమె నమ్మింది. మనం వెళుతున్నది ఒకే అంశం మీద దేవుణ్ణి అడుగుతున్నాం, దేవుడు ఇస్తాడు. మరి దేవుడు ఇచ్చాడంటే వర్షం పడినప్పుడు మనం తడిసిపోతాంగా. చూడండి, అంతమందికి లేనటువంటి గట్టి నమ్మకం చిన్న బిడ్డకుంది. అది విశ్వాసం అంటే. జరుగుతుందాక ఆయన చెప్పాడు, నిరీక్షించబడే వాటి యొక్క అది జరుగుతుంది. నమ్మాలి. చేసే దేవుడు చేస్తాడు. నేను విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థన చేసినప్పుడు నా ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. అనేకమైన మంది భక్తులు మన బైబిల్ గ్రంథంలో వాళ్ళు ప్రార్థించినందువలన గొప్ప కార్యాలు జరిగినాయి. అలాంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. దేవుడు ఈరోజు నేను నీకు తోడుగా ఉన్నాను అన్నాడు. మనం నమ్మాలి. చూడండి, ఒకసారి కొద్ది నిమిషాలు చెప్పి ఇర్మీయా గ్రంథము 1వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. దేవుడిచ్చిన వాగ్దానాలు కొన్ని చూసి మనం ముగించుకుందాం. సమయం కూడా చాలా అయిపోతూ ఉంది. త్వరగా చదవాల. నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయం చేయరు. సాతానుడు మనకు ఎన్ని ఇబ్బందులు కలిగించినా, ఎన్ని ఆటంకాలు సృష్టించినా, ఎన్ని అవమానాలు కలిగించినా మన మీద విజయం పొందడు. ఎందుకనంటే దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు, నేను నీకు తోడుగా ఉన్నాను. నేను నీకు తోడుగా ఉన్నాను కనుక వారు నీ పైన విజయము. అదేవిధంగా చూడండి, యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనం. బూది గంధముల నుండి నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము. నేను నీ దేవుడునై ఉన్నాను, దిగులు పడకము. చూడండి, ఇంత వాగ్దానం ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మనకి ఈ లోకంలో అలాంటి వాగ్దానం ఇవ్వగలిగిన ఉంటే వాళ్ళనే నమ్ముదాం. నాకు తెలిసినంత వరకు దేవుడు ఇచ్చినంత వాగ్దానం ఏ మనుషుని యొద్ద మనం పొందలేం. భయపడొద్దు, దిగులు పడొద్దు. నీవు నా దాసుడు గనుక నేను తోడై ఉన్నాను, నిన్ను ఆదుకుంటాను, నిన్ను విడిపిస్తాను, నిన్ను రక్షిస్తాను, నీకు తోడుగా ఉంటాను కనుక నువ్వేమి దిగులు పడొద్దు. ఇర్మీయా గ్రంథము 30వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. సార్ నేనే యెహోవా వాక్కు ఇదే, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. చాలమ్మా, దేవుని వాక్ ఇది, నా మాట కాదు. దేవుని మాట వాక్కు
వాక్కు నెరవేరుతుంది. గట్టిగా చెప్తున్నాడు ఏమని? నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను. అది ఎవరికి భయపడదు మనం ఈ లోకంలో. అయితే మనం దేవునికి బిడ్డగా జీవించాలి, నమ్మకంగా జీవించాలి. అలాంటి నమ్మకము, గట్టి నమ్మకము, విశ్వాసము కలిగి కనుక జీవిస్తే భయపడవలసిన అవసరం లేదు. దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, నేను నీకు తోడుగా ఉన్నా, నిన్ను రక్షిస్తా. నీకు ఎలాంటి శోధనలు వచ్చినా, మనుషుల నుంచి కానీ సాతాను నుంచి ఎవరినైనా ఏ విధంగా అయినా ఏ వైపు నుంచి అయినా వచ్చినా కానీ నేను నిన్ను నీ కుటుంబాన్ని రక్షిస్తాను అంటున్నాడు కనుక దేవుని మనం గట్టిగా నమ్మి ఉందాం. ఆదికాండము 28వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదును. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను వీడువను. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఏ స్థలంలోకైనా వెళ్ళు, నా కృప నిన్ను విడిచిపోదు. నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను నడిపిస్తాను. ఇంత వాగ్దానం ఇచ్చిన దేవుణ్ణి మనం వదులుకోకూడదు. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయం 11వ వచనం. అయితే పరాక్రమము గల సూర్యుని వలె యెహోవా నాకు తోడైన పరాక్రమము కలిగిన దేవుడు. ఎంత యుద్ధాన్నన్నా జయించగలిగిన వాడు. యుద్ధము యెహోవాదే. మన ముందు ఎన్ని సవాళ్లు ఉన్నా కానీ యుద్ధము చేసి గెలిపించే దేవుడు. చివరిగా మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనంతో మనం ముగించుకుందాం. ఇది గొప్ప వాగ్దానం, అందరూ చూడాలి బైబిల్లో. 28:20. వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా. అది లెంట కాలంలో, క్రిస్మస్ కాలంలో నువ్వు ప్రార్థించినప్పుడు కాదు, నువ్వు జీవించినంత కాలం సదాకాలం తోడుగా ఉంటానని సెలవిచ్చిన దేవుడు గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు కనుక అలాంటి దేవుణ్ణి మనం గట్టి నమ్మకంతో విశ్వసిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, మహిమ కలిగి తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఈ మార్చి నెలలో నాయన ఉపవాసం ఉండి నేను ప్రార్థించడానికి చేరవచ్చిన బిడ్డలందరూ బట్టి మీకు వందనాలు. చేరవచ్చిన బిడ్డలందరినీ దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వించండి, కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆశీర్వించండి. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నిటి, ఎవరైనా మాకు తెలియకుండా అనారోగ్య పరిస్థితులు ఉంటే తండ్రి, మీ గాయపడిన హస్తంతో ముట్టి స్వస్థత పరచ, బలపరచ, లేవనెత్తి మీ సాక్షిగా నిలబెట్టుకోండి. మీ సేవ చేస్తున్న మీ సేవకులు సురేష్ను కూడా ఆశీర్వించి దీవించి వారి కుటుంబాన్ని జరగనున్న ప్రతి పనిలో మీరున్నారు. మీ కృప, మీ ప్రసన్నత ఉంచి మీరే కృతామహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామమును అడిగి పెట్టుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే మన మధ్యలో ఉన్న కార్తీక్ గారు చిన్న ప్రార్థన చేస్తారు. 2 నిమిషాలు మనం నేర్చుకోవడానికి ప్రార్థన చేస్తాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, ప్రేమ నమ్మకం గల తండ్రి, మహోన్నతుడా, సర్వలోకాధికారి, సమస్తమునకు అధిపతి ఒక రాజా, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. ఎందరికో లేని గొప్ప భాగ్యాన్ని ఇచ్చి ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచి కాచి దాచి కాపాడి బలపరుస్తున్న తండ్రి, కూడి వచ్చిన ప్రతి ఒక్కరి హృదయంలో ప్రభా మీ వాక్యం ముందులాగున సాతాను దొంగిలించిపోకుండా ప్రభా నీరు కట్టి ఫలింపచేయండి అయ్యా. ఇదిగోనైనా మంచి నేలన పడిన విత్తనముల వలె ప్రభా
ఆ వాక్యాలు వారికి ఉపయోగపడేలాగున సాధకం చేసే జ్ఞానాన్ని దయచేయండి. ఇదిగోనైనా నీ మాటలు విశదపరచుచుండగా శబ్ద యంత్రం ద్వారా ఎంతమంది అయితే విని ఉన్నారో వారి జీవితాల్లో కూడా ప్రభా ఏ సమస్య ఏ బాధ అయితే ప్రభా వాళ్ళు వేధిస్తుందో వాటన్నిటిలో నుండి ప్రభా గిద్యోను వలె ధైర్యం తెచ్చుకొని నీ మాటను బట్టి ప్రభా ధైర్యంగా నీ యందు మాట్లాడే శక్తిని దయచేయండి. వారి హృదయానికి కావలసినటువంటి ప్రభా ఆత్మీయమైన బలమును ప్రభా పొందుకునేలాగా నీ లేఖనాలు చదవగలిగే జ్ఞానాన్ని దయచేయండి. అలాగనే ప్రభా సదాకాలం మీరు మాతో తోడుగా ఉంటారని చెప్పిన మాటను బట్టి ప్రభా ప్రతి ఒక్కరి హృదయంలో ధైర్యాన్ని నింపండి తండ్రి. ఎవరూ లేరని లోకంలో ఒంటరిని అయిపోయానని బాధపడుచున్నారేమో ప్రభా మీరున్నారు తండ్రి. హృదయం అనే తలుపు వద్ద చేరి తట్టుచున్నారు. ఎవరైనాను నా స్వరము విని తలుపు తీసిన వల్ల నాతో కూడా అతను ఉంటాము భోజనము చేస్తామని సెలవిచ్చిన రీతిగా ఇదిగోనైనా ఏ హృదయం అయితే అంగలారుస్తూ ఉందో ఏ హృదయం అయితే లోక సంబంధమైన ఆలోచనల వైపు ప్రభా ఆ బంధకాల నుండి విడుదల పొందలేక అల్లాడుచున్నారో వారందరికీ ప్రభా ఈ మధ్యకాల సమయంలో మీ మాట ధైర్యాన్ని ఇచ్చులాగున ప్రభా వారి హృదయాన్ని కదిలించండి. వారి హృదయంలో ప్రభా మీ వాక్యాన్ని నింపుకొని ప్రభా 10,000 మంది శత్రువులు పక్కనున్నాను ప్రభా మీ వాక్యమే వారి పాదములకు దీపమై ముందుకు సాగులాగున గాఢాంధకార లోయల్లో కూడా ప్రభా మీ యొక్క వాక్యం అనే వెలుగులో ప్రభా ముందుకు సాగుటకు ఇదిగోనైనా లోక సంబంధమైన ప్రతి ఆశను జయించుటకు ప్రభా పిరికితనము గల ఆత్మ మాకు లేదు తండ్రి. ప్రభా సాతాను ఎదిరించగలిగే ధైర్యమైనటువంటి మనస్సును మాకు దయచేశారు తండ్రి. సాతాను వేస్తున్న అగ్ని బాణాలను ప్రభా ఛేదించుటకు కావలసిన మన వాక్యం అనే దాడిని ప్రతి దినము ప్రభా ధరించి యుద్ధము చేయలాగున ప్రతి ఒక్క హృదయాన్ని ప్రభా జ్ఞానంతో నింపండి. యోగ్యమైన రీతిలో ప్రభా నిన్ను ఆరాధించగలుగుతా మాకు నేర్పించండి. నీకు ప్రార్థించే ప్రభా జ్ఞానాన్ని దయచేయండి. యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో మాకు తెలియదు కానీ మా హృదయంలో ఉన్న వేదనను బట్టి మూలుగుచు ప్రార్థించుచున్న ప్రతి హృదయాన్ని ప్రభా మీరు దర్శిస్తున్నారు. తగిన కాల సమయమందు ప్రభా వారి యొక్క ప్రతి కన్నీటి బట్టును ఆనంద బాష్పంగా మార్చి ప్రభా నీ సాక్షిగా నీ దాసులుగా అనేక మందికి ప్రభా మాదిరికరంగా నిలబెట్టుకొనిచున్నందుకు నీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ నజరేయుడగు యేసుక్రీస్తు నామమున మనం అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని దయ ఆయన కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సమాధానము సంపూర్ణ దిగ ఇప్పుడు ఎల్లప్పుడు దేవుని మహాకృప మనకును సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై నుండి నడిపించి జీవించి ఆశీర్వదించగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.